లవ్ కొన్నాళ్ళే బాగుంటుందని ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ ఎందుకు చెప్పాడో తెలుసా? బొమ్మరిలో భాస్కర్ చెప్పన్నాడు కాబట్టి. లవ్ స్టోరీలో లవ్ కథగానే బాగుంటుంది, రియాలిటీకి వస్తే కొన్ని రోజులే బాగుంటుంది. తొక్కేం కాదు, ఎంత చేసినా ఎంత చేసావని అడిగితే ఎవరికైనా కాలుతుంది. మెనీ లవ్ స్టోరీస్ ఎండ్స్ యాజ్ ఎ ఫెయిల్యూర్. నిజమే కదా? చెప్పండి, అడిగేది మిమ్మల్నే. ప్రేమ గురించి తెలియాలంటే ముందు ప్రేమించాలి. నేను నిన్ను అడగలేదు. నేను నీకు చెప్పలేదు. అయినా నీతో నాకేంటి మాటలు? నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు జరిగిన మా కథలో ప్రాబ్లమ్స్ ఏంటో, విలన్స్ ఎవరో మీకు తెలుసు కదా. ఇప్పుడు జరిగే కథలో ప్రాబ్లమ్స్ ఏంటో, విలన్స్ ఎవరో మీకు బాగా తెలుస్తాయి. తెలుస్తాయి. మరి ఇంకేంటి లేటు, తొందరగా మా కథను చూసేయండి. అదే పంచదార బొమ్మ సీజన్ 2ని. మీ అమ్మ కంటి చూపుతోనే చంపేసేటట్టుంది. రేఖ, నీకు ఫోన్ చేయాలని ఇలా నిన్ను తలుచుకున్నాను, నువ్వు వెంటనే వచ్చేసావు. చూసావా నాకు నీ మీద ఉన్న ప్రేమ పవరు? లైబ్రరీ కూడా ఇంత సైలెంట్గా ఉంటుంది అంకుల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైతను? నేను అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని సిటీకి ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నీ గురించి ఆల్రెడీ తెలిసిపోయాక ఇంకెందుకు అలా చెప్పడం? మీరేగా ఎవరడిగినా ఏదో చెప్పన్నారు. సరే, ఇంకెవరడిగినా అలా చెప్పకు. ఏంటా డిస్కషన్ ఏంటి? అది కాదు రేఖ, తను అక్కి, మన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి. నాన్న మా పెళ్లికి ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేశాడు. సిగ్నల్ ఇవ్వడానికి అయినా ట్రాఫిక్ పోలీసా? అదేంటి రేఖ అలా అంటావు? ఆపు వెంకీ. అరుస్తున్నారేంటి అంకుల్? నువ్వు మాట్లాడుకు కాసేపు. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. సరే బాయ్. అది కాదు రేఖ, మన మీను ఈ అబ్బాయి ప్రేమించుకుంటున్నారని. బయటెందుకు, ఇంట్లోనే ప్రేమించుకోండి అని ఇంట్లో పెట్టారా? అలా గ్రేట్ ఫాదర్. మై డాడీస్ ఏ హీరో. ఆపండి. ఇలాంటివన్నీ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? పిల్లలకి ఎగిరే స్వేచ్ఛనిచ్చి ఆ రెక్కల్ని మనమే కట్ చేయడం తప్పు కదా రేఖ. అందుకని ఒకే బోన్లో ఉంచి సంప్రదాయాన్ని స్పాయిల్ చేస్తావా? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాగుంటుందా? అందుకే కదా నేను ఎవ్వరికీ చెప్పలేదు. చాలా చిరాగ్గా ఉంది వెంకీ. ఏ, ఎవరికి చెప్పలేదనా? అంకుల్ మీరేం చేస్తున్నారు? రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్. ప్రొఫెషన్ కాదు అంకుల్. ఆంటీ ఇలా వెళ్ళిపోతే వెనకాల వెళ్లకుండా ఏం చేస్తున్నారు అని. తనతో చాలా కష్టం అక్కి. మీ నాన్న ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీ అమ్మ ఎంట్రీ ఏంటి? నాకు అదే షాకింగ్ గా ఉంది. పోనీ మీ అత్త అని చెప్పిందా మీ అమ్మకి? నో, నాన్న సైడ్ వాళ్ళంటే మా అమ్మకి నచ్చరు. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది? మా అమ్మ ఢిల్లీలో సెంట్రల్ జాబ్ చేస్తుంది కదా, 3 monthsకి ఒకసారి వచ్చి 2 weeks అలా ఉండి వెళ్ళిపోతుంది. ఓ, అయితే 2 weeks లో వెళ్ళిపోతుందా? మరి మన లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా? అది మా నాన్న చూసుకుంటారు. చూసుకుంటాడు. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మను ఒప్పించిన తర్వాత నెక్స్ట్ పెళ్ళే. మరి ఈ లోపు అదే వాళ్ళు మన లవ్ యాక్సెప్ట్ చేసినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. దాందేముంది, మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఒకటి ప్లాన్ చేయి, కేక్ కట్ చేసి తిందాం. కేక్ ఎవరికి కావాలి? క్యాలరీస్ తినకూడదు మీను, బర్న్ చేయాలి. ఒక్క కేస్. ఇంట్లో అమ్మ నన్ను పెట్టుకొని ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేనేమో ఇంట్లో పడతా అన్నా, కావాలంటే బయటికి వెళ్దాం. మీ అబ్బాయిలకి ఇవి తప్ప ఇంకేం గుర్తురావా అసలు? లవర్తో ఉన్నప్పుడు ఇంకేం ఆలోచిస్తాడు ఎవడైనా? అందుకేనా మా నాన్నని పంపించేసావు? వచ్చేసింది. వెంకీ, ఏంటి రేఖ? ఈరోజు వాళ్ళ లవ్ మ్యాటర్ తేల్చేయాలి, పద. అదే మీ అమ్మ ఏంటి తెంచేయాలి అంటున్నారు? తెంచేయాలి అనట్లేదు, తేల్చేయాలి అంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? యాక్చువల్లీ మాది పులివెందులే అండి, కానీ బెజవాడలో సెటిల్ అయ్యాం. డాడీ బిజినెస్ చేస్తాడు, అమ్మ సీఏ చేసింది కాబట్టి అకౌంటింగ్ అంతా తనే చూసుకుంటుంది. మేము 6 2 అక్కలు 4 అన్నలు. నేను హైదరాబాద్లోనే డెవలపర్గా చేస్తూ 1.5 lakhs శాలరీ తీసుకుంటున్నాను, అంతే. నేను ఎంక్వైరీ చేశాను రేఖ, అంతా కరెక్టే, లేకపోతే అంత సులువుగా ఒప్పేసుకుంటానా ఏంటి? అసలు మా మీను అంటే ఎందుకు ఇష్టం నీకు? అరే సరిగ్గా నేను ఇదే నన్ను బాగా అర్థం చేసుకుంది కాబట్టి ఇదే చెప్పాడు. అంతేనా?
ఒక అబ్బాయికి అంతకంటే ఇంకేం కావాలంటే? మీను, ఈ అబ్బాయి అంటే ఎందుకు ఇష్టమమ్మా నీకు? అతను నన్ను బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి. అసలు పెళ్ళంటే ఏంటి బాబు? పెళ్ళంటే తెలీదా? తెల్లచీర, మల్లెపూలు, పాలగ్లా. నువ్వేం మాట్లాడుకో, నేను మాట్లాడతాను. మీరిద్దరూ బయటికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. అర్థమైంది అంకుల్, మీరు మాట్లాడుకోండి, మేము బయటికి వెళ్తాం. ఏ అదేం కాదు, మీరు వెళ్ళండి. అన్ని ఇలానే మాట్లాడతాడు. వీళ్ళిద్దరిని ఎందుకు బయటికి పంపిస్తున్నావు? ఆగు, మిమ్మల్ని కాదు, మీరు. నేను చెప్తాను కదా. మంచినీళ్ళు తీసుకో. ఏంటండి మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రేమించుకుంటే మాత్రం పెళ్లి కాకుండా ఇంట్లో తీసుకొచ్చి పెడతారా? చూడరేఖ, పిల్లలు ప్రేమించుకుంటున్నాం అని చెప్పినప్పుడు పేరెంట్స్గా అది లవ్వో అట్రాక్షనో తెలుసుకోవాల్సిన బాధ్యత మంది. వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటే అప్పుడు కరెక్ట్గానే ఉన్నట్టు నటిస్తాడు వాడు. అలా కాకుండా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన పక్కనే పెట్టుకుని పూర్తిగా గమనించాలి. అందుకే అలా చేశాను. అంటే దాని లైఫ్ గురించి, దాని లవ్ గురించి నాకు ఎటువంటి హక్కు లేదంటారా? అరే ఎందుకు లేదు, తప్పకుండా ఉంటుంది. కానీ ఏంటండి, దాన్ని కడుపును పెట్టుకొని దాని బలం కోసం నాకు నచ్చిన ఫుడ్ తిని దాని హెల్త్ కోసం యోగాలు, వాకింగ్లు, మెడిటేషన్లు చేసి కష్టపడి నొప్పులు భరించి కంటే హక్కులు మీకే ఉంటాయా? చచా, అలా కాదు, మన ఇద్దరం సమానమే. ఏంటి సమానం అండి? ఇంత కష్టపడింది మేమైతే సింపుల్గా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు. ఏ మామ్స్ ప్రిన్సెస్ అనొచ్చు కదా? అనేటట్టు నేను చేస్తాను. మీ నాన్న ఏం మాట్లాడుతూ ఉంటాడంటావు? నా గెస్ అయితే ఎవరెవన్నా సరే నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే జరుగుతుంది. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంటి? తను నా లిటిల్ ప్రిన్సెస్. అది ప్రిన్సెస్ కాదు, తుప్పెట్టిన పిన్నీస్. ఓ షటప్. నువ్వు కడుపును పెట్టుకు పెంచితే నేను కళ్ళలో పెట్టుకు పెంచాను. గ్రౌండ్లో ఆడితే దెబ్బలు తగులుతాయని గుండెల మీద ఆడించాను. నువ్వు అన్నం పెడితే నేను ఐస్ క్రీమ్ పెట్టాను. టీవీ వద్దంటే సినిమాకి తీసుకెళ్ళాను. స్కూల్లో చదువులు నేర్పిస్తే నేను విలువలు నేర్పించాను. నా ఆశల్ని తన కలలుగా చేసుకుని బతుకుతోంది. తన ఇష్టమే నా ఇష్టం. నా నిర్ణయానికి తిరుగులేదు. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. పక్కా ఇలాగే జరుగుతుందంటావా? నా ఇమాజినేషన్ పవర్ గురించి నీకు తెలీదు. అబ్బో, మరేమనుకుంటున్నాం మనమంటే? సర్లే గాని నేను ఒకటి అడగచ్చా? ఏం లేదు, మీ ఇంటికి మీ పేరెంట్స్కి ఇంత దూరంగా ఉన్నాం కదా, అయితే ఒక్క కిస్. కొన్ని సిచ్యువేషన్స్ లో చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే చండాలంగా ఉంటుంది. సర్లే, ఇంకో క్వశ్చన్. ఏంటి? నేను ఒకవేళ నేను లవ్ చేయకపోయి ఉంటే నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునేదాన్ని కదా? నో. కాలేజ్లో నన్ను రాకేష్ బాగా ట్రై చేసేవాడు. ఇంకొంచెం ఎక్కువ ట్రై చేసి ఉంటే ఓకే చెప్పేదాన్నేమో. రాజేష్ నాన్న కాల్ చేస్తున్నారు, పద పద. రాజేష్ ఎవడు? రాకి మొదలెడదామా? ఒకవేళ నా కూతురు కంటే అందంగా, తెలివిగా, నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే నువ్వేం చేస్తావు? తనని మీ కూతురికి పరిచయం చేసి సారీ అండి మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్తా. బాగా మాట్లాడుతున్నావు. బాగా మాట్లాడేవాళ్ళు బాగా మాయ కూడా చేస్తారంట. మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా? నిజం మాట్లాడుతున్నాను. లేదు, ఇది అనుమానమే. మీరు నన్ను నమ్మట్లేదు. నో అకి. లేదంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఇది అనుమానమే. నేను ఎగ్జాంపుల్కి చెప్పాను. డౌట్స్ డెడ్ అవ్వాలంటే వాటిని ఖచ్చితంగా టెస్ట్ చేసి తీరాల్సిందే. కావాలంటే నా లవ్ టెస్ట్ చేసుకోండి. ఈ అఖిల్ గారి లవ్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఆ టెస్ట్లు అవి ఎందుకు? లెట్ హర్ నో అంకుల్, లెట్ హర్ నో. లెట్ హిమ్ అండి, మాటిచ్చాడు కదా. నాన్న ఏంటిదంతా? ఇప్పుడేంటి, నీ లవ్ టెస్ట్ చేయాలి అంతేనా?
అలాగిచ్చాను. ఏమైంది? బాగానే మాట్లాడాగా. నవ్వుకుంటారా? మీ పని చెప్తా. ఈ ఎవరికో బాగా నోటితో ఎక్కువ ఉన్నట్టుందే. ఈయన్ని మించినోడిని చూసాను ఒకడిని పొద్దున్నే. ఎవరిని? ఇంకెవరు? నువ్వే. ఓ ఎదవ తొందర కాకపోతే టెస్ట్ చేసుకోండి అని నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. మరి ఇప్పుడు ఎలా? ఉన్నానుగా, ఏదోటి చేస్తాలే. ఏమైనా మీ వాడిని కంట్రోల్లో పెట్టాలమ్మా. అకి, మీనుకి ఇయర్ రింగ్స్ బాగుంటాయి కదా, దాని చేత చెవులు కుట్టించుకునేటట్టు భలే చేసావు. థ్యాంక్ యూ ఆంటీ. నువ్వు ఉన్నావు. నీ కూతురు ఏడుస్తుందని చెవులు కుట్టించడం మానేశావు. అఖిల్ ఎలా చేశాడో చూసావా? దాని చేత చెవులు కుట్టించుకునేటట్టు. ఇప్పుడు నవ్వుకండి. మరి మీనుతో ప్రేమలో పడ్డానికి ముందే ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పావు. అంటే నేనే కుట్టించానని తెలిస్తే మీరు మళ్ళీ ఫీల్ అవుతారని. ఒకటోసారి రెండోసారి ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా చెప్పిన మాటలు వినుకోరా, తప్పుడు మాటలు తట్టుకోరా. జీవితం రోడ్డు మీద అట్టలాడుతుంది, మళ్ళీ ఎద పట్టణతో పడుతుంది. జీవితం రోడ్డు మీద అట్టలాడుతుంది, మళ్ళీ ఎద పట్టణతో పడుతుంది. అఖిల్ బాబు, అఖిల్ చెప్పండి ఆంటీ. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చేస్తాను. మెడికల్ షాప్కి వెళ్ళాలి. వెళ్తానంటే నీ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేస్తాను. అయ్యో పర్లేదు, అక్కర్లేదు. నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని చెప్పి మా అవసరాలు భరించమంటాను తప్పు కదా? ఇదేంటి ఛార్జింగ్ ఎక్కలేదు? ఆన్ చేసా వెళ్ళానే. బాబు వెళ్తావా? షాపులు మూసేస్తారు. అది ఆయుర్వేదిక్ మెడిసిన్, అన్ని షాపుల్లోనే దొరకదు. నేను లొకేషన్ పెడతాను, చూసుకుని వెళ్ళు. సరే. ఇదేంటి ఇంత దూరం ఉంది? ఇది హైదరాబాదే కాదు. గూగుల్ మ్యాప్స్ కరెక్ట్గానే వెళ్తున్నాం. భయ్యా జుమాన్జీ ఆయుర్వేదిక్ సెంటర్ పతా హై? జుమాన్జీ नहीं पता. స్విచ్ ఆఫ్. ఏరియా మనకి తెలియని కూడా తెలియదురా. ఇప్పుడు ఎలా? ఈ టైంలో పెట్రోల్ అయిపోతే ఏమంటే జరిగిపోతుంది ఏంట్రా. బాబాయ్ ఎవరైనా ఉన్నారా? కొంచెం పెట్రోల్. ఎవరు లేరనుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోయావు అక్కి? మెడిసిన్స్ వేసుకోపోవడం వల్ల అమ్మకి ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? ఫోన్ డెడ్ అయిపోయింది, బండి అయిపోయింది, ఎవడు పట్టించుకోలేదు. ఒక అన్న హెల్ప్ చేస్తే పెట్రోల్ బంక్లో ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పుడు వచ్చాను. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. ఫోన్ డెడ్ అయిపోయింది అంకుల్. హలో, ఏంటి మళ్ళీ చెప్పండి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా అండి? మావిడ ఇప్పుడే వచ్చింది, ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఎలా అయితే మాత్రం కనీసం ఒక 1 వీక్ టైం ఇవ్వాలి కదా. సార్ ఒకసారి నా మాట వినండి. మరి అరే సార్ ఒక్క నిమిషం. ఏమైంది అంకుల్? నాన్న ఏమైంది? నేను వెంటనే క్యాంప్కి వెళ్ళాలి. కూతురు లైఫ్ నీళ్ళు వదిలేసి
మీరు క్యాంపులు క్యాన్ఫైర్లు అంటూ తిరుగుతారా? క్యాంప్ అంటే క్యాంప్ ఫైర్లు బాన్ ఫైర్లు కాదు, ఫీల్డ్ వర్క్. వేరే ఊరికి వెళ్ళాలి. సరే. సడన్ గా ఇప్పుడు ఏంటి నాన్న? తప్పదమ్మా, ఈ నెలంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను కదా, ఎవడో మనసులో పెట్టేసుకుని ఇరికించేసినట్టున్నాడు. అయితే వెళ్ళని చెప్పేసేయండి. కుదరదక్కి, నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్, ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ క్యాంప్ మ్యాండేటరీ. మరి మీరు వెళ్ళిపోతే ఎలా నాన్న? అవును అంకుల్, మీరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి నేను చూసుకుంటాగా అఖిల్. ఈవిడేంటి బాగానే ఉంది, ఏదో అయినట్టు హడావుడి చేశారు. నాకు క్యాంప్ వేశారు రేఖ. మీ అమ్మ ఏంటి అత్తరులో మహేష్ బాబు నాజర్ తీసుకెళ్ళింది? బా, ఎవడో తినక సమాధానం చెప్పడా? గొప్ప ఫ్యామిలీ రా బాబు. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? అక్కేని ఇక్కడ ఉండమన్నాం, తీరా చూస్తే ఇప్పుడు ఏమో ఇక్కడ నేను లేకపోతే ఎలాగా అని. నీ ఉన్నా కదండి. అదే కదా నా భయం. ఏంటండి ఏం సమాధానం చెప్పరు? అదేం లేదు, ఆ పిల్లాడికి నీ సంగతి తెలియదు కదా అని. నేనేమన్నా రాక్షసునా ఏంటి? అదేం కాదు, అంటే ఆ పిల్లాడికి నువ్వు కొత్త కదా అని. ఈ రోజు వరకు మీరు చూసుకున్నారు, రేపటి నుంచి నేను చూస్తాను. చూస్తావో అంత తేలుస్తావో, ఏం చేస్తావో ఏంటో. సర్లేండి, మీకు నా మీద నమ్మకం లేనట్టుంది. మీరుండండి, నేనే ఢిల్లీ వెళ్తాను. చచా, అలా ఏం కాదు రేఖ, నీకెందుకు ఇబ్బంది అని అంతే. నేనే వెళ్తాలే, తప్పదు కదా. ఏంటి బాధగా చెప్తున్నారు? అబే బాధ అదేం లేదే, ఐఎమ్ హ్యాపీ. క్యాంప్కి వెళ్ళాలి కదా, ఐఎమ్ హ్యాపీ. సి, నైట్ అంతా నిద్రలేదు. తెల్లారాకొస్తే ఏదో అయిపోయినట్టు మీరంతా పెద్ద సీన్ చేశారు. ఆయన క్యాంప్కి వెళ్తారని షాక్ ఇచ్చాడు. నిద్ర లేదా? దా. నాకు భయంగా ఉంది మీను. దేనికిరా? అంకుల్ కూడా ఉండరు కదా, ఇప్పుడు ఎలా? డోంట్ వరీ నాన్న. బాగుంది, కంటిన్యూ చేయి. అవును, మెడిసిన్స్ కోసం ఎక్కడి వరకు వెళ్ళావు? ఊరవతలకి వెళ్ళాను. నైట్ పూట అంత దూరం వెళ్ళావా? అత్తయ్య ఎడితే ఆ మాత్రం చెప్పితే ఎలా? బానే ఎక్స్ట్రాలు. అంటే నైట్ అంతా నీ మెడిసిన్స్ కోసం నిద్ర లేకుండా తిరిగాడు, అందుకే అలసిపోయాడు. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావేంటి మేను? మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మీ నాన్నేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అతనేమో టెస్ట్ చేసుకోమన్నాడు. నేను సరే అన్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు? నాకు క్యాంప్కి టైం అవుతోంది, నేను రెడీ అవుతా. అమ్మా మీను, మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? తప్పదు కదమ్మా. అమ్మ సడన్గా వచ్చినా మీరున్నారన్న ధైర్యం ఉంది, కానీ అమ్మ కూడా ఏం చేసినా నీ మంచి కోసమే కదమ్మా. అసలే అమ్మ ఎప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా కిచ్చి పెళ్లి చేస్తా అనేది, అందుకే. అబ్బే, నేను మీ ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా తను వేరేలా ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వేం భయపడకు, అంతా బానే ఉంటుంది. అయినా నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? మనం ఫోన్లో టచ్లోనే ఉంటాం కదా. టేక్ కేర్, జాగ్రత్త, బాయ్. అక్కి, పద బయటికి. ఏమండి? ఏమైనా చెప్పాలా? ఆహా, బ్యాగ్ మర్చిపోయారు. ముందుకేసిన అడుగు వెనక్కేయకూడదు కదా. బయలుదేరండి, టైం అవుతుంది. సరే. అక్కి, నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. మీను అమ్మ ఎవరో తెలుసా? తను. అర్థమైంది. మీను ఈ ఆంటీకి పుట్టలేదు, మీ చిన్నింట్లో పుట్టింది. ఆంటీకి పిల్లలు పుట్టకపోతే మీరు ఆ ఇంటి నుండి తీసుకొచ్చి ఈ ఇంటి పిల్లగా చేశారు. ఇప్పుడు ఈ క్యాంప్ డ్రామాలు ఆడి మీరు మీ చిన్నింటికి వెళ్తున్నారు. అసలు మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు అంకిల్. అది కాదు. మరేంటి?
తొందర చెప్పండి, నాకు ఏవో ఆలోచనలు వస్తున్నాయి. మీను వాళ్ళ అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయే కాదు, ప్రైవేట్ ఎంప్లాయా? నేను చెప్పేది పూర్తిగా వింటావా? మధ్యలో మాట్లాడు. తను ఉద్యోగమే కాదు, ఉద్యమాలు చేస్తుంది. తను ఒక మహిళా మండలి మెంబర్, ఫెమినిస్ట్, కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, రైటిస్ట్, హ్యూమనిస్ట్, పామాలజిస్ట్, సైకాలజిస్ట్, వాట్ నాట్. షీఈ్ ఎవ్రీథింగ్ అక్కి, షీఈ్ ఎవ్రీథింగ్. అక్కి అక్కి ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు అంకుల్? అంటే అప్పుడు తనకు అంత ఎలివేషన్ ఎందుకని. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నేను ఊళ్ళో ఉండను కాబట్టి, నేను లేకుండా ఇంట్లో నువ్వు ఉండాలి కాబట్టి. ఇలా ఇరికిచ్చారేంటి అంకుల్? ఎవరు ఇరికించారు ఒకసారి గుర్తు తెచ్చుకో. కావాలంటే నా లవ్ టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ టెస్ట్లు అవి ఎందుకు? లెట్ హర్ నో అంకుల్, లెట్ హర్ నో. ఇప్పుడు ఆ టెస్ట్లు అవి ఎందుకు అన్నాను, లెట్ హర్ నో అంకుల్ అన్నావు. అంటే ఏదో ఆవేశాల్లో కమిట్ అయ్యాను. అదే ఉండకూడదు మరి. ఆలోచించకుండా మాట్లాడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. సరే మరి నేను వెళ్ళరానా? అంకుల్, ఏ ఇంట్లో అయినా ఫాదర్ డేషనే కదా ఇంపార్టెంట్, మళ్ళీ ఆంటీ డేషన్ ఎందుకు? మీది సరిపోదా? ఒక నాణానికి బొమ్మ బొరుసు రెండూ ఇంపార్టెంట్, లేకపోతే అది చెల్లదు. అలాగే పిల్లల విషయంలో అమ్మ నాన్న ఇద్దరూ ఇంపార్టెంట్. వెళ్ళరానా? భయపడుతున్నావా బాబు? ఆ అమ్మాయి బాబే నీ వెనకాల ఉంటే ఇంకెందుకు నీకు భయం? కమాన్ cheer up. ఎందుకు టెన్షన్? మై హూనా అదే. బాయ్. మీ అంకుల్ ఏం చెప్పాడు? అంతా చెప్పాడు. చెప్పాడా? చెప్పిన దానికంటే అంతకు డబల్ ఉంటుంది. ఈ రేఖ పట్టించుకున్న వాళ్ళ తలరాతలు ఎన్నో మారిపోయాయి. అది మీను. మీ అమ్మ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు ఎందుకు చెప్పలేదు? నాకు ఆవిడికి పడదు, అందుకే ఆవిడ క్యారెక్టర్ కట్ చేశా. ఆహా, నువ్వేమో ఇష్టం కట్ చేయి, మీ నాన్నేమో ఎలివేషన్ ఎందుకు అని చెప్పి ఆయన అవాయిడ్ చేస్తాడు. సరిపోయారు మీ ఫ్యామిలీ అంతా. అలా అంటావేంటి? మేమన్నా టెర్రరిస్ట్లమా ఏంటి? వాళ్ళనన్నా నయం, కొంచెం అంచనా వేయచ్చు. మీ అమ్మని అంచనా వేస్తే నేను అంచనా పడేలా ఉన్నాను. డోంట్ వరీ, మన లవ్ మీద నమ్మకం ఉంది కదా నీకు? లవ్ మీద నమ్మకం ఉంది, మీ వాళ్ళ మీదే లేదు. నీలో భయమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. నమ్మకమే మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, ఆశే మనిషిని బ్రతికిస్తుంది. మండిపోయి ఉన్నా ఏదో కొటేషన్లు చెప్పకు. మంచి మాటలు చెప్తే మెచ్చుకోవేంటి? సర్లే, నేనేదో చేస్తాను. ఆడవాళ్ళని మచ్చిక చేసుకోవడం ఒక ఆర్ట్. మజ్జిగ? మజ్జిగ కాదే, మచ్చిక. ఓ, ఇప్పటిదాకా అంకుల్ నేనేంటో చూశారు, ఇప్పుడు ఆంటీకి నేనేంటో చూపించాలి. వెళ్ళు. వెళ్తాం, ఇక్కడే ఉంటే ఏదో జరిగిపోయేటట్టు. ఆంటీ, మీను లేదా? బట్టలారేయడానికి పైకెళ్ళింది బాబు. అడగాలంటే అదోలా ఉంది, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏవైనా? అయ్యో నా మతిమండ, ఇంట్లో పిల్లోడున్నాడు, తిన్నాడా లేదా అని ఆలోచన కూడా నాకు రాలేదు. నువ్వు వెళ్ళి కూర్చో బాబు, నేనన్నీ తెచ్చి పెడతాను. చాలు చాలు చాలు, కొంచెం పప్పు వేయినా? చాలు చాలు చాలు. ఏంటి అంతా అక్కికేనా? నాకేం లేదా? పోవే, ఎదిగే పిల్లోడు ఆ మాత్రం తినపోతే ఎలా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జెంటుగా, బాబుకు దిష్టి తగులుతుంది. వెళ్ళు. చేయండి. అరే అజ్జ బాబోయ్. హలో, పగటి కళ్ళు కంటున్నావా? ఆడవాళ్ల కోపం ఎక్కువే గాని సెంటిమెంట్ ఖచ్చితంగా తలొంచుతారు. అయితే మీ అమ్మని బొట్లో వేయడానికి నా దగ్గర వెంకిమామ సీన్స్ చాలా ఉన్నాయి. అయితే వెళ్ళు, ట్రై చూడు. ఆంటీ, మీను లేదా? ఏమో నాకేం తెలుసు. అడగాలంటే ఏదోలా ఉంది, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏవైనా? వర్కౌట్ అయిపోయినట్టుంది. ఈరోజు ఇంట్లో అందరూ ఉపవాసం, ఏం వండలేదు. వెళ్ళు. చెప్పే కూడా ఇంకా ఇక్కడే నుంచున్నావేంటి? వెళ్ళు. సెంటిమెంట్ ఫ్లాప్ అయిందండి.
సెంటిమెంట్ ఆయింట్మెంట్ అనేదో అన్నావు. అన్నాను, కానీ మీ అమ్మ మరీ అలా అనేస్తుందని ఊహించలా. ఎవరి ఊహలకి అందందే మా అమ్మ, అందుకే ఆమెని పట్టించుకోను. మీ తల్లి కూతులు ఉన్నారే, నాకే దొరుకుతారు అందరు కలిసి. ఆకలి చంపేస్తుందిరా బాబు. ఇంతసేపు అసలు తినకుండా ఎప్పుడూ లేను. అమ్మా, అదేంటి అఖిల్ కూర్చోనే కదిలేస్తున్నావు? ఓ డాన్స్ చేస్తున్నావా? లేదా ఆంటీ, ఆకలేస్తుంది. చెప్పే కదా ఈరోజు అందరూ ఇంట్లో ఉపవాసం అని. ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, కావాలంటే ఇంట్లో పాలున్నాయి, తాగు. నాకు మిల్క్ ప్రొడక్ట్స్ నచ్చవా ఆంటీ? అవును, మీను చెప్పినా తాగవా? తాగడు. లవ్ కోసం ఏమైనా చేయడమే లవ్ అంటే. చెయ్యను అంటే లవ్ లేనట్టే కదా. నో చెప్పడానికి రీజన్స్ ఎన్నో ఉంటాయి, అలానే అన్నిటినీ మనకి నచ్చినట్టు మార్చుకోకూడదు. తప్పు కూడా ఒప్పుగా అనిపిస్తుందంటే మనం ఇంకొకరు కంట్రోల్లో ఉన్నట్టే. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదా ఆంటీ? ఒకవేళ నీది నిజమైన లవ్ అయితే నేను మిల్క్ తాగమంటే తాగేస్తావా? ప్రేమ గెలవడానికి నమ్మకం కావాలి, ప్రేమ ఉండడానికి మాత్రం ప్రేమే కావాలి. ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను. లైఫ్లో అడ్జస్ట్ అయితేనే అన్నీ వస్తాయి, అవ్వను అంటే ఫెయిల్యూర్గానే మిగిలిపోతావు. అక్కి, నువ్వు ఓకేనా? పర్లేదు. నిజంగా? యా, నువ్వు వెళ్ళు. అక్కి ఓకేనా? ఓకే కదా? ప్రేమ కోసం చేసేవి బాగుంటాయి, కానీ అవి ఎప్పటి వరకు చేస్తే అప్పటి వరకే ప్రేమ ఉంటుంది. మీ అమ్మ నిజంగా ఢిల్లీలో టీచరా లేక ఐసీఎస్ ట్రైనరా? ఏ మరీ అంత కఠినంగా బిహేవ్ చేస్తుంటే? సరే, నువ్వు బయటికి పదా తిందుగాని. నువ్వు? నాకు ఈ ఫాస్టింగ్ అలవాటే, కానీ బయట స్ట్రీట్ చివర వెయిట్ చేయి, నేను వస్తా. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అక్కి, నాన్న వచ్చాక చూసుకుందాం. లేదు మీను, మీ అమ్మ నమ్మంది నన్ను కాదు, మన రిలేషన్. అది స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయకుండా నేను వెళ్ళను. నో అక్కి, ఆవిడ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆవిడ ఎన్ని ప్లాన్లైనా వేసుకొని పర్లేదు, చూసుకుందాం. నేను నిన్ను వదులుకోలేను. భయ డబ్బులు నేను చేస్తా. నైస్ వెదర్. ప్రేమలో అన్నీ కరెక్టే, ఆఖరికి పెళ్లి కాకుండా ఇలా ఉండడం కూడా.
ఏదో ఫొటోస్ కోసం. ఇప్పటి వరకు నేను అనుకున్నవన్నీ చేశాను, వద్దనుకునే మానేశాను. అది కాదు, ఇందులో తప్పుగా ఏమి. నాకేం చెప్పొద్దు. లవ్లో ఉన్న ఎఫెక్షన్ నాకు తెలుసు. అంకుల్ చెప్పారు మీరు చాలా ఎడ్యుకేటెడ్ అని. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఐ హ్యావ్ మై ఓన్ బిలీవ్స్. మీ నమ్మకం ప్రేమను గెలిపిస్తే నా నిర్ణయం ఏం జరిగేటట్టయినా చేస్తుంది. అన్నీ జరిగేదే లైఫ్ అంటే. లెట్స్ వెయిట్, నీ లైఫ్లో ఏం జరగబోతుందో. నువ్వు వచ్చావేంటి? అమ్మ చూస్తుంది. ఆవిడ స్నానంకి వెళ్ళటం చూసే వచ్చాను. ఇలాంటివి బాగా తెలుసు. అవును, అమ్మే మాట్లాడింది నీతో? ఏదో మాట్లాడిందిలే. నీతో ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలేదు. 2-3 టైమ్స్ సీరియస్గా చూసింది. ఓహో, ఏమనలేదా? అయినా మన ఇద్దరం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నాకేమన్నా తెలుసా ఏంటి అలా చేస్తానని? ఎందుకు తెలీదు? లవర్తో ఉన్నప్పుడు ఏ అబ్బాయి కంట్రోల్లో ఉండడు. ఇప్పుడు ఉండాలి, ఇక్కడ ఉండాలి, లేకపోతే అంతే. హలో, ఓల్డే ఓల్డే, అక్కడ మన ఇద్దరం దగ్గరకు వచ్చాం. ఎందుకు? ఎందుకంటే నీకు కూడా. ఆపే, నీ తప్పులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను చాలా ఇన్నోసెంట్. కమలాసన్, నేను కంట్రోల్లో లేకపోయినా నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఏ ఆ మాత్రం ఉండలేరా మీ అబ్బాయిలు? ఆ టైంలో కోట్లు ఇచ్చిన అబ్బాయిలు దేకరు. సరే, అమ్మొస్తుందేమో, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆంటీ, అసలే కొత్తిల్లు, ప్లేస్ మారితే తొందరగా నిద్ర పట్టదు. తోడుగా అదే మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి ఒక రూమ్లో పడుకుంటే నేను ఒక రూమ్లో పడుకుంటాను. అడ్జస్ట్ అవ్వడం నాకు నచ్చదు కదా. అదేంటి, మొన్న మీరే కదా అడ్జస్ట్ అయితే అది ఇది అన్నీ దొరుకుతాయన్నారు. కొన్ని చెప్పడానికే బాగుంటాయి, చేయడానికి బాగుండవు. హాయిగా సుఖంగా ఇంట్లో పడుకోక ఎందుకురా నీకు ఈ టెస్టులు ఇవన్నీ? నోటి తుఫ్లో. ఈ రోజైనా పడుకోయే. కుక్కలంటే నక్కలా తిరుగుతున్నాయి. ఒకటోసారి రెండోసారి ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా చెప్పిన మాటలు వినుకోరా, చెప్పిన మాటలు వినుకోరా, తప్పుడు మాటలు తట్టుకోరా, తప్పుడు మాటలు తట్టుకోరా. జీవితం రోడ్డు మీద అట్టలాడుతుంది, మళ్ళీ మళ్ళీ ఎద్ద పట్టణంతో పడు. బుజ్జుతల్లే బుజ్జుతల్లే, అందరూ మనోళ్ళే బ్రో, మనోళ్ళే, అల్లు మనోళ్ళే, మనోళ్ళే, ఇక కూడా మనోళ్ళే. బుజ్జుతల్లే. అమ్మయ్య, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో ఎవరు లేరా ఏంటి? కిచెన్లో ఉన్నారా? ఇక్కడ కూడా లేరా? బాత్రూంలో? మీను ఆంటీ లేరా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఏంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? ఆంటీ నంబర్
ఫోన్పేలో నెంబర్ కనబడుతుంది కదా, ఒకసారి అంకుల్కి ఫోన్ చేద్దాం. ఏంటి ఈయన కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైపోయారు పొద్దున్నే? కొంపతీసి మీను తీసుకుని అడిగాను వెళ్ళిపోయిందా? ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు. మీను ఎక్కడో పంపించేసి ఉంటారు. మీను, ఏంటి బాబు ఇలా రోడ్డు మీకు వచ్చావు? తిరిగి వెళ్ళిపోతున్నావా? లేదంటే గాలు పీల్చుకుందామని వచ్చాను. ఏ గాలి ఇంట్లో లేదా? రా లోపలికి. కాలేజీ నుంచి ఫోన్ వస్తుందేంటి? ఎక్కడికి వెళ్ళారు పొద్దున్నే? అమ్మకు తెలిసిన వాళ్ళు పూజకు పిలిస్తే వెళ్ళేసి వస్తున్నాం. చెప్పి వెళ్ళొచ్చు కదా. నువ్వు నిద్రపోతున్నావు. నిద్ర లేచాక నార్మల్గా ఉంటే బాగానే ఉంటుంది, అదే అబ్నార్మల్గా ఉంటే ఎంత భయం వస్తుందో తెలుసా? అయినా దేనికంత భయపడ్డాం? దేనికంటావేంటి? పొద్దున్న లేసరికి ఎవరు కనబడలేదు. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు, మీ డాడీ కూడా చేశా, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. అలాంటప్పుడు భయమేదా? కాసేపు కనపడపోతే ఇంత ఫీల్ అవ్వాలా? నేను అవుతా. మీ అమ్మ నేను ఎక్కడ మాయం చేస్తుందని భయపడి చచ్చా. నువ్వు పక్కనే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటానో తెలియదు, కానీ నువ్వు కాసేపు కనిపించిపోతే ఎలా ఫీల్ అవుతానో ఇవాళ తెలిసింది. ఇది మరీ కిడ్డిష్. నీకు అలాగే అనిపిస్తుంది. మనం ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉన్నా దగ్గరగానే అనిపిస్తారు. అదే పక్కనే ఉంటూ ఒక్క క్షణంగా అనిపించిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. సరే, ఈసారి చెప్పకుండా వెళ్ళను. అయినా చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడతావు? ఏంటి చిన్న చిన్నవి? మీ అమ్మని మొత్తుకున్నాను నేను ఆ రూమ్లో పడుకుంటాను అని. అసలుగా వెనకాల అడవి. పొద్దున్న లేచేసరికి నా నోటి మీద ప్లాస్టర్ ఉంది, మీరు ఎవరు కనబడలేదు. అప్పుడు నాకు ఇంకెలా అనిపిస్తుంది? ఏం అవుతున్నావు? కొంపతీసి ఆ ప్లాస్టర్ నేనే వేసా. దేనికే? నేనేం గొర్ర కూడా పెట్టాను కదా. అందుకు కాదు. మీ నాన్న లేడు కదా ఇంట్లో, నాకు కావాల్సింది ఇమ్మన్నాడు కదా, ఇచ్చే మీను. అతనికి పగటి కళ్ళలు కండం బాగా అలవాటు అనుకుంటా. అందుకు వేసా. నువ్వు ఏదో ఒకటి వాగి అది మా అమ్మ విని ఎందుకు ఇదంతా? నా గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటావు పిచ్చిదానా. సరే నేను వెళ్తా. పూజకి వెళ్ళారు కదా, ఏమన్నా పలహారాలు? జాకెట్ ముక్క, ఆకు ఒక్క ఉన్నాయి, కావాలా? ఉంచుకో. ఏంటో ఆడాళ్ళు మగాళ్ళ కోసం పూజలు చేస్తారు, మమ్మల్ని పస్తులు ఉంచుతారు. ఆంటీ, నాది చాలా మంచి హ్యాండ్ అని అందరు అంటుంటారు. డూ యూ వాంట్ ఎనీ హెల్ప్? వద్దు బాబు, టూ మనీ హ్యాండ్స్ స్పాయిల్ ద డిష్ అంటారు, తెలుసు కదా? తెలుసు. మరి తెలిసి ఎందుకు అడిగావు? కావాలంటే కావాలంటే హాల్లో ఖాళీగా కూర్చో, కానీ నేను కిచెన్లో ఉన్నప్పుడు లోపలికి రాకు. అఖిల్, నువ్వేం తింటావు? మటన్ కర్రీ విత్ రాగి సంగటి అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. ఓ, మీరు వెజ్ కదా. వెజ్లో నాకు పెద్దగా ఏం నచ్చవా ఆంటీ. అమ్మ ఏం చేస్తే అది తింటాను. ఇక్కడ కూడా అలాగే తినాలి. వెరైటీస్ అడగకూడదు. ముఖ్యంగా ఫస్ట్ చెప్పావు కదా, అలాంటివి అడగకూడదు. ఇప్పుడు చెప్పు, ఏం తింటావు ఇష్టంగా? మీరేం చేస్తే అది తింటాను. వెళ్ళు. మటన్ కర్రీ కావాలంట, మటన్ కర్రీ. వీళ్ళంటే పిలవకుండా తొబ్బి తింటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అఖిల్, రా తిందు. వస్తున్నా. ఏంటి బాబు, మీ అమ్మగారు గుర్తొచ్చారా? లేదా అంటే నాలుగు కొరుక్కున్నా. ఇంతకీ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు? అయ్యో, చాలా బాగుందండి. నిజం చెప్పు. నిజం చెప్పాలంటే తిరుమలలో అన్నప్రసాదం కంటే చాలా బాగుందండి. తప్పు బాబు, స్వామివారి అన్నప్రసాదంతో దేన్ని కంపేర్ చేయకూడదు. ఎక్కువ చేసినట్టున్నా, సారీ ఆంటీ. మా మీనుకి వంట చేయడం రాదు, తెలుసా నీకు? తెలుసా.
తెలుసా ఆంటీ, ఏమీ రాదని తెలుసు. తగలబెట్టే టైం అయిందే. అక్కి హ్మ్? హ్మ్. హ్మ్. అక్కి నువ్వు తాగేది కనెక్టే కదా, హ్మ్. నేను తీసుకొస్తాను. ఏదో తేడాగా ఉంది. అక్కి మరేమో నువ్వు మంచోడివి కదా, నా టెట్టివి కదా, నా బుజ్జివి కదా, నా బంగారు. లాగద్దు. మ్యాటర్ ఏంటి చెప్పు. అమ్మ ఏమడిగినా వెంటనే చెప్పకుండా కొంచెం ఆలోచించి చెప్పరా. అర్థమైంది. నువ్వు నా కోసం నాన్ వెజ్ వండుతావని చెప్పేస్తా అనుకున్నావు కదా. హ్మ్. ఇక నుంచి ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతా, ఓకేనా? నా అక్కి మంచోడు, చెప్పిన మాట వింటాడు. హ్మ్. అంటే ఏం చేస్తున్నారు? బుక్ చదువుతున్నాను, కనిపిస్తుంది కదా. నువ్వు వచ్చిన పని చెప్పు ముందు. అంటే అంకుల్ చెప్పారు మీరు పామాలజిస్ట్ అంట కదా. నేను ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పించుకోలేదు, అంటే నమ్మకం లేక. కానీ మిమ్మల్ని చూస్తే చాలా నమ్మకం వస్తుంది. సో మీరు నాకు చెప్తారేమోనని. నాకు అంత పెద్దగా తెలీదు, ఏదో లైట్గా. చాలు, పర్లేదు. కొంచెమే చెప్పండి. అంటే ఏమైందంటే ఏమైనా సీరియసా, ఏమైనా ప్రాబ్లమా? త్వరగా చెప్పండి ప్లీజ్. బాలేదు, అస్సలు బాలేదు. బాలేదంటే ఏ విషయంలో? క్లారిటీగా చెప్పండి ఆంటీ. అనుకున్నవి జరుగుతున్నట్టు అనిపిస్తాయి కానీ ఇబ్బందులు వస్తాయా? ఆహా, అస్సలు జరగవు, ఫెయిల్ అవుతాయి. చెప్పించకుండా ఉండాల్సిందే. బాధపడక అఖిల్, మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుడు ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు. జాతకం కావాలంట, జాతకం. అఖిల్ బిజీనా? లేదండి, చెప్పండి. ఏమన్నా మెడిసిన్స్ కావాలా? మళ్ళీ ఊరెళ్ళమంటారా? అలా ఏం లేదు, నిన్నో విషయం అడుగుదామని వచ్చాను. అడగండి, పర్లేదు. మా మీనుని చూడగానే నీకు ప్రేమ పుట్టిందా? ఆ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిజమైతే నిజంగా ప్రేమ అంత టక్కున ఎలా పుడుతుంది? అంత టక్కున పుట్టిన ప్రేమ ఒక్కరి మీదే ఉంటుందా? అంటే లవ్ చూడగానే పుట్టదు. నువ్వేగా మీనుని చూడగానే పుట్టిందన్నావు. అంటే ఫస్ట్ ఇష్టం పుడుతుంది, ఆ తర్వాత తను తెలుసుకునే కొద్దీ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. మరి ప్రేమ అని అబద్ధం చెప్పడం దేనికి? ఇష్టంకి ప్రేమకి అర్థం వేరు కదా. మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లా. నీకు మీనుని చూడగానే లవ్ రాలేదు, ఇష్టం వచ్చింది, అంతేనా? కాదు కాదు, లవ్వే వచ్చింది. నువ్వేనా చూడగానే లవ్ రాదు, ఇష్టం పుడుతుంది, ఆ ఇష్టం నుంచి ప్రేమ పుడుతుందన్నావు. ఆ ఇష్టమో ప్రేమో రావడానికి ఒక రీజన్ ఉంటుంది కదా, అది చెప్పు. అదే అఖిల్, ఇష్టపడి కొనుక్కుంటాం, ఇష్టపడి తింటాం, ఇష్టపడి వెళ్తాం, ఇలా ఇష్టపడి ఎన్నో చేస్తాం. బట్ వాటికి రీజన్స్ ఉంటాయి కదా. అలాగే నీ ప్రేమకి నీ ఇష్టానికి ఒక రీజన్ ఉంటుంది కదా, అది చెప్పు. తను నన్ను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకునేలా నువ్వు చేసావా? చెప్పు, ఏం మాట్లాడవేంటి అఖిల్? నువ్వేం చెప్పలేవు, ఎందుకంటే నీది లవ్ కాదు, నువ్వు తన ఇన్నోసెన్స్ని యూజ్ చేసుకుంటున్నావు. కాదంటే నాకు రీజన్స్ ఉన్నాయి. చెప్పు మరి. మీను చాలా మంచిది, చదువుకుంది, అర్థం చేసుకుంటుంది, ఇంకేం కావాలి? మీను ఒక్కతే మంచిదా, మిగతా వాళ్ళు కాదా? మీను మాత్రమే చదువుకుందా, మిగతా ఎవరు చదువుకోలేదా? అర్థం చేసుకుంటుంది అంటున్నావు. సొసైటీ అంటే ఏంటో తెలియని అమ్మాయికి నువ్వేం చెప్తే అదే నమ్ముతుంది. అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం అని ఎలా అంటారు? బ్రెయిన్ని ట్యూన్ చేయడం అంటారు. రీజన్స్ ఏంటో చెప్పొచ్చు కదా. ఉండవు.
ఎందుకంటే అది నీ దగ్గరే కాదు, ఈ జనరేషన్ పిల్లలు ఎవ్వరి దగ్గర ఉండవు. ఇలా రీజన్ తెలియపోవడానికి ఒక్కటే రీజన్, అవసరం. ఏంటి అవసరం? లోపలికి రా. మీను, నీకేది మంచో ఏది చెడో చూడాల్సిన రైట్ నాకుందా లేదా? ఉంది. అఖిల్ని నేనేం అడిగానో తనేం చెప్పాడో నువ్వు విన్నావు కదా? ఏం చెప్పాడు? నథింగ్. ఏమీ లేనప్పుడే ఏమీ చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్లో క్వశ్చన్ 2కి డాష్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడితే నువ్వే రాస్తావు? ఏమీ రాయను. బట్ మార్క్స్ పడాలంటే క్వశ్చన్ నెంబర్ అన్నా వేసి వదిలేయాలి కదా? అవును. అఖిల్ అది కూడా చేయలేదు. నువ్వు చూసావు కదా. అంటే యాక్చువల్గా అఖిల్ నిన్ను ప్రేమించకముందు నీతో ఏం చెప్పాడు? నేను చూడగానే నాకేం తగ్గ ఫీలింగ్స్ వచ్చేసాయని చెప్పను, కానీ నీలో ఏదో మ్యాజిక్ ఉంది. నువ్వు చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయ్యే స్టైల్ నాలో ఒక అడ్రినలిన్ రష్ని క్రియేట్ చేస్తుంది. అది అడ్రినలిన్ రష్ కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. రీజన్ ఏంటో క్లియర్గా నీకు ఎప్పుడైనా తెలిసిందా? నాకెప్పుడో తెలుసు. ఎందుకంటే మీ జనరేషన్కి లవ్ అంటే అదే. మనుషులు మనుషుల్ని అవసరం కోసమే వెంట పడతారు, ఇష్టపడతారు, ప్రేమిస్తారు. వాళ్ళ రంగు బయటపడ్డాక వదిలి వెళ్ళిపోతారు. క్వశ్చన్ చేసే అలవాటు లేకపోతే ప్రతి ఒక్కరూ నిన్ను బొమ్మలాగే ట్రీట్ చేస్తారు. నన్ను చూసినప్పుడు ఎటర్నల్ రష్ అది ఇది అని బోల్డ్ చెప్పావు. ఇప్పుడు మా అమ్మ అడిగితే ఏం చెప్పలేకపోతున్నావు. మీను లవ్ అనేది ఒక ఫీలింగ్ కాదు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అదంతా నేను మీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయలేను. అయితే నువ్వు నన్ను మ్యానిపులేట్ చేసావా? మా అమ్మ చెప్పింది నిజమేగా. నువ్వేం చిన్నపిల్లవి కాదు నేను చెప్పిన ప్రతిదానికి తలోపడానికి. మన ఇద్దరం మధ్య ఏం జరిగినా దానికి కారణం మన ఇద్దరం కూడా. నువ్వు ఇప్పుడు దాని మ్యానిపులేషన్ ఏంటంటే ఇట్స్ రియలీ హర్టింగ్. అయినా తప్పని ఎవరో బయట వాళ్ళు చెప్తే కాదు, మన ఇద్దరికి అనిపించినప్పుడే అది తప్పు. సరే, మా అమ్మకి చెప్పలేకపోతున్నావు, కనీసం నాకైనా చెప్పు. నన్ను లవ్ చేయడానికి రీజన్ ఏంటి? తెలియదు బై నాకు. సరే నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా, నువ్వు కూడా లవ్ చేసావు కదా. నేను నిజంగా మ్యానిపులేట్ చేస్తుంటే ఏదైనా ఒకసారి 2 సార్లు జరుగుతుంది. ఆ తర్వాత నీకేదైనా అనిపిస్తుంది కదా. అలా అనిపించలేదంటే ద ఫీలింగ్స్ ఆర్ జెన్యూన్ అండ్ ఇట్స్ మ్యూచువల్ అనే కదా. మీను ఆగు. నువ్వు ఆన్సర్ ఇచ్చేటట్టయితేనే చేపట్టుకో. వన్ సైడెడ్గా ఆలోచించక మీను. క్లారిటీ ఇవ్వకపోతే కన్ఫ్యూజనే వచ్చేది. మనం ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, తర్వాత మాట్లాడదాం. మరి ప్రేమ అని అబద్ధం చెప్పడం దేనికి? ఇష్టంకి ప్రేమకి అర్థం వేరు కదా. తను నన్ను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకునేలా నువ్వు చేసావా? నువ్వేం చెప్పలేవు, ఎందుకంటే నీది లవ్ కాదు. నువ్వు తన ఇన్నోసెన్స్ని యూజ్ చేసుకుంటున్నావు. అమ్మ బాబోయ్, మా అత్త మామూలుది కాదు. రాత్రంతా పడుకోలేదా? లవ్లో ఉన్నవాళ్ళకి ఒక పర్సెప్షన్ ఉంటుంది, లేని వాళ్ళకి 100 ఉంటాయి. సో అలా బయట వాళ్ళని పట్టించుకుంటే మనం హ్యాపీగా ఉండలేము. నాకు ఆన్సర్ కావాలి. మీను, మనం మన లవ్ని అందరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అమ్మ అసలు మంది లవ్వే కాదంటుంది తెలుసా. లవ్ నచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇలాంటి డిస్కషన్లు స్టార్ట్ చేస్తారు. లవ్ టెస్ట్ చేసుకోమంటావు, టెస్ట్ చేస్తుంటే సమాధానం ఇవ్వవు. లవ్ లేకుండానే ఇవన్నీ భరుస్తున్నాం మరి మేము. కమ్ టు ఆఫీస్ ఇమీడియట్లీనా? ఈ విషయం తనకి చెప్తావా?
పొగరు. ఎక్కడికి రెడీ అవుతున్నాడు? ఫిక్స్ చేసుకోరా వదవా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. ఏంటి సడన్గా? 1 month అయింది కదా వెళ్ళి, ఒకసారి కనిపించి వస్తా. నువ్వు వెళ్తున్నావా? మళ్ళీ వచ్చేస్తా కాసేపే. కాసేపడడానికి ఎందుకు వెళ్ళడం? ఒకసారి వెళ్ళి కనిపించి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకుని వచ్చేస్తా, సరేనా? నువ్వు లేవు, నాన్న వెళ్ళిపోయారు, నాకెవ్వరు లేరు. మీను ఎందుకు అలా అంటావు? నువ్వేం చెప్పొద్దు. వెళ్ళనా అని అడగకుండా డైరెక్ట్గా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నావు. అర్థమవుతుందిలే, వెళ్ళు. నువ్వు ఏడవద్దు మీను, నేను నార్మల్గా ఉండలేను. నేనేం ఏడవట్లేదు, నువ్వు వెళ్ళు. వెంటనే వచ్చేస్తావు కదా. ఒట్టేను కానీ మాటిస్తున్నాను, తొందరగా వచ్చేస్తాను అని చెప్దాం అనుకున్నాను, కానీ తనేం అడగలేదు. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. యదవా. లవ్కి ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అయినా నాదే తప్పు. ఏదో కొంచెం నాకంటే హైట్ ఉన్నాడని, నాకంటే కలర్ ఎక్కువ ఉన్నాడని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు నన్నే పట్టించుకోవట్లేదు. నాకు అవ్వాల్సిందే. హలో నాన్న, అది నిన్న అక్కితో అమ్మ చెప్పాను కదా మీను, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రిలేషన్షిప్లో క్విక్ డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోకు. పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు లేవు నాన్న ఇక్కడ, నీకు తెలియదు ఏం జరుగుతుందో. అతను కూడా టెన్షన్లో ఉండుంటాడుగా, పైగా నేను కూడా లేను. అంటే నేను కూడా అక్కీని గట్టిగా అరిచాను. ఇప్పుడు మాట్లాడట్లేదు, నా మీద కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ టైంలో అక్కికి కావాల్సింది నీ సపోర్ట్, అది దృష్టిలో పెట్టుకో. సరే నాన్న. జాగ్రత్త. అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయ్యానా? మనోడే కదా. ఏంటి మామ ఎన్ని రోజులు కనబడలేదు? ఆఫీస్లో లేకపోతే ఎలా కనిపిస్తారా? ఏదో మాట్లాడాలని మాట్లాడకు. మ్యాటర్ ఏంటి చెప్పు. అంటే మామ అది నువ్వు లేకపోతే సిరి నాతో మాట్లాడుతుంది, నువ్వు తిరిగి వస్తే నన్ను అసలు పట్టించుకోదు, అదే నా బాధ. రే, నీకు పడేది నీకే పడుతుంది. అందరికైనా చూడొచ్చు కానీ అందితేనే రుచి చూడగలం. ఎలా అయినా తగ్గించుకోవాలని ఇష్టం వచ్చినట్టు రాళ్ళేసావనుకో, కాయ డ్యామేజ్ అవుతుంది. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరి దగ్గర రాళ్ళుంటాయి. నీ రాయి బాగుందో లేదో చూసుకో చాలు. సర్లే, నా రాయేదో నేనే వేసుకుంటాను. ఇంతకీ మన టీఎల్ గడి పరిస్థితి ఏంటి? వాడి మూడు బాగానే ఉందా? నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చాలా కష్టం మామ. నీ నోటికి ఒక మంచి మాట వచ్చావదు. సర్లే, నా రాళ్ళేదో నేనే వేసుకుంటా. పద. లవ్లో చిన్న చిన్న ఇష్యూసే లవ్ని స్ట్రాంగ్ చేస్తాయంట. అందుకేనేమో మా ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్సెస్. అవును, ఎత్తవో, ఫోన్ ఎత్తట్లేదు. అవును, అమ్మ కనిపించట్లేదేంటి? మార్కెట్కి వెళ్ళుంటుందిలే.
నీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, డోర్ దగ్గర వెయిటింగ్. అవునా? కోపంగా ఉందా, నార్మల్గా ఉందా, ఎలా ఉంది? నువ్వు చూసావా? సరేరా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఎందుకు వచ్చావు? నీకోసం. యు వాంట్ ఆన్సర్స్ కదా, నేను కాదు కదా. నీకోసం నీ దగ్గరికి నేనే వస్తే అయినా కోపమా? మా రాయలసీమ వాళ్ళ కోపం ఇలాగే ఉంటుంది. మీ సీమోలు ఆడపిల్లల్ని బాధ పెడతారా? అయినా సరే నెక్స్ట్ టైం నువ్వు అలా చేసావంటే నువ్వేం చేస్తావు నేను దక్కను. ఇంతకీ మేడంకి ఎలా కోపం తగ్గిందో? నాకన్నీ స్లోగానే అర్థమవుతాయి. నాకంటూ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ వచ్చి మాట్లాడితే నేనే నార్మల్ అవుతానని నీకు తెలీదా? నీకు తెలీదా? ఆపు, ఆఫీస్ ఇది. నాకు ఈ ప్రపంచం గురించి పెద్దగా తెలీదు, మనుషుల గురించి అంతకన్నా తెలీదు. అందుకే నన్ను చూసుకునేవాడినే నేను చూస్ చేసుకున్నా. వాడే నన్ను పట్టించుకోపోతే ఎలాగా? సరే, ఇంతకీ ఎవరిని చూస్ చేసుకున్నావు? ఆఫీస్ ఆఫీస్ ఇది. ఆఫీస్లో మా ఊరోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసారంటే మా తాతయ్యకి చెప్తారు. ఏం చేస్తాడేంటి? అంటే పెద్ద ఆయన కదా, పట్టింపులు ఎక్కువ. ఇలాంటి మ్యాటర్ కొంచెం సాఫ్ట్గా స్లోగా డీల్ చేయాలి. ఫాట్ అని చెప్పేయకూడదు, తెగిపోద్ది. ఇంతకీ అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఎండలో? మరి నాకు ఐస్ క్రీమ్, పానీపూరి, పఫ్ఫులు ఇంకా బోళ్ళు తినాలనుంది. అవన్నీ మీ సందు చివరి దొరుకుతాయి కదా. నేను ఒంటరిగా వెళ్ళి తినడానికి నేనేమన్నా సింగిల్ దాన్నా? నువ్వు ఉన్నది ఎందుకు? ఇప్పటికిప్పుడు అంటే ఎలా మీను? ప్లీజ్ అక్కి, ప్లీజ్ అక్కి, ప్లీజ్. సరే, అడిగొస్తా. చూపినదేమో నా మనని విని పలికినదేమో, ఈ కథ పరిచయం అవసరమేమో, నీ జత కలిసిన కానుకదేమో. ఏమో 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 పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి? ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి, పద. ఇదేనా ఇంపార్టెంట్ ప్లేస్ అంటే? ఈరోజు మంచి రోజు అంట, దేవుణ్ణి ఏం మొక్కుకున్నా నెరవేరుతాయి. లేట్ అవుతుంది, పద. దేవుడిని బాగా గట్టి కోరుకున్నట్టున్నావు. ఏం కోరుకున్నావు? దేవుడా, ఇప్పటి వరకు నేను ఏం అడిగినా ఇచ్చావు. ఇకపై నాకు అక్కికి మధ్య ఎవరిని రానికుండా చూసుకో అని అడిగా. ఎలాగో నువ్వేం అడగవు కదా. ఎందుకు అడగను? నేను కూడా అడిగా. ఇప్పటిదాకా నేనేం అడగలేదు కదా, మా మీను అడిగింది ఇచ్చేయని చెప్పా. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అవును, మా డాడీ టెస్ట్ చేస్తా అన్నా ఓకే అన్నావు, మా మమ్మీ టెస్ట్ చేస్తా అన్నా ఓకే అన్నావు. ఎందుకు? ఎందుకంటే నాకు కావాల్సింది నీ ప్రేమ ఒకటే కాదు, నీతో లైఫ్ షేర్ చేసుకోవడం. నాకు నువ్వు, నీకు నేను కాదు ఫ్యామిలీ అంటే. నీకు మా ఫ్యామిలీ, నాకు మీ ఫ్యామిలీ. అది ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఒకవేళ మా మమ్మీ సైడ్ వాళ్ళు ఒప్పుకోపోతే నువ్వు నా కోసం ఫైట్ చేస్తావా, గొడవ పడతావా? అంత ఆవేశం ఎందుకు? గొడవ పడితే మనిషిని ఓడించగలం, గెలవలేం. మాట్లాడాలి, ఏదైనా మాట్లాడే సాల్వ్ చేసుకోవాలి. మీ రాయలసీమ వాళ్ళు కూడా ఇంత పీస్ఫుల్గా మాట్లాడతారా? వార్స్ నెవర్ గివ్ అస్ పీస్. మా ముందు జనరేషన్ వాళ్ళు ఆవేశంతో చాలా కోల్పోయారు, అందుకే మేము మారిపోయాం. ఒక్కొక్కసారి నీలో తెలివినోడు కనిపిస్తాడు, తింగరోడు కూడా కనిపిస్తాడు. మనుషులం కదా, రకరకాలుగా ఉంటాం. చిన్న 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 మాటలతో చల్లగాలి చనువుని చూపాయి, చందమామ కబురులు మరిపించే, వెన్నెలమ్మ నీవని తెలిసాయే. నీవే నేను అనుకున్నానేమో, నీవే
పైకెళ్ళు, నేను మోటార్ ఆన్ చేసి వస్తా. ఎవడ్రా నువ్వు? డైరెక్ట్ గా ఇంట్లోకి దూరేస్తున్నావు, దొంగ వేదవా! ఎంత ధైర్యం మాట్లాడదాం? నోరు ముయ్ నోరు. పని చేసుకోవచ్చు కదా. ఏంటే? ఇతను అక్కి నా కోసమే ఇక్కడ ఉంటున్నాడు. నీకోసం ఉండటం ఏంటే? ఓ, మీ నాన్న వెలగబెట్టిన ఘనకార్యం ఇదేనా? నా కళ్ళ ముందు ఉండద్దు, పోండి అవతలికి. ఎవరు మీ నా ఓల్డ్ లేడీ? ఓల్డ్ లేడీ కాదు, కేడీ లేడీ. మా అమ్మకి అమ్మ, మదర్ అండ్ డాటర్, డెడ్లీ కాంబినేషన్. అవును, ఈమెందుకు ఇప్పుడొచ్చింది? సంథింగ్ ఫిషీ.